హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ అండ్ కన్స్యూమ్ బై రాజేష్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేసే రెసిపీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్. మరి అది ఎలా చేయాలో చూద్దాము. నేనైతే ఒక బౌల్ అటుకులు తీసుకున్నానండి. దాన్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్నాక మనం దాన్ని కొంచెం నీళ్లు పోసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఒక బౌల్ అటుకుకి నేను ఒక ఆలుగడ్డ తీసుకున్నాను. అలాగే 3 చెంచాలు బియ్యం పిండి, సరిపడ కారం, సరిపడ ఉప్పు, వంట సోడా, జీలకర్ర, నూనె. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా అటుకులు, అలాగే మనం కుక్కర్లో ఒక ఆలుగడ్డని ఉడికించేంత నీళ్లు పోసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు ఎందుకంటే ఆలుగడ్డ అనేది మెత్తగా ఉడుకుతుంది, అలాగే తొందరగా ఉడకడానికి. ఇప్పుడు మనం ఆలుగడ్డని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన ఆలుగడ్డని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్నాక దాని పొట్టు శుభ్రంగా పొట్టు మొత్తం తీసేసుకోవాలి. పొట్టు అంతా తీసాక మనము దాన్ని స్మాష్ చేసుకోవాలి స్మాషర్తో. ఒకవేళ స్మాషర్ లేకపోతే ఇంట్లో గ్లాస్తో కానీ చేత్తో కానీ బాగా మెత్తగా స్మాష్ చేసుకోండి. అలాగా స్మాష్ చేసుకున్నాక దాన్ని మొత్తం మనం ఇప్పుడు అటుకుల్లో నానబెట్టుకున్న అటుకులలో దీన్ని స్మాష్ చేసిన ఆలుగడ్డని వేసుకోవాలి. దాంతోపాటు కారం, జీలకర్ర, సోడా, బియ్యపిండి, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇంకా మీకు టేస్ట్ రావాలి అంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, కొంచెం సాఫ్ట్గా కూడా వస్తుంది. దాన్ని మొత్తం మనం ఒక ముద్దలాగా చేసుకోవాలి. అలా ముద్దలాగా చేసుకొని ఒక 2 నిమిషాలు మూత మూసి పక్కన పెట్టుకోండి. ఇంతలో మనము స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని నూనెని వేడి చేసుకోవచ్చు. ఆ 2 నిమిషాలలో నూనె అనేది కూడా మనకి వేడెక్కిపోతుంది కదా. సో ఇప్పుడు మనకి 2 నిమిషాల తర్వాత మనము చపాతీ చేసే పీట తీసుకొని దానికి నూనె రాసుకొని మన చేతికి కూడా నూనె రాసుకొని ఇప్పుడు ఆ ముద్దగా చేసుకున్న పిండిని రోల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటేనే మనకి ఇరిగిపోతూ ఉంటుంది అన్నట్టు. అలా విరగకపోయినా మనం చాకుతో కట్ చేసుకోండి. అలా చేసుకున్నాక సైడ్స్ని ఇలా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మనకి నూనె అనేది ఎక్కువ లాగదు, అలాగే లోపల కూడా బాగా వేగుతుంది. అలాగే మొత్తం పిండిని కూడా ఒకేసారి అలా చేసుకోండి, మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వెంటనే మళ్ళీ చేయాలి అంటే మీకు టైం పడుతుంది కదా. సో వెంటనే అవన్నీ కూడా అలా చేసుకొని పక్కన పెట్టుకొని వెంటనే చేసుకోవచ్చు మీరు. అలాగ మొత్తం చేసుకున్నాక ఇప్పుడు నూనె వేడెక్కిపోయింది కదా, దాంట్లో మనం ఇప్పుడు చేసినవన్నీ దాంట్లో వేసుకోండి. అవి మనము ఎర్రగా వచ్చే వరకు మనకి వేయించుకోవాలి. ఎంత ఎర్రగా వస్తే అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇప్పుడు ఎర్రగా వచ్చాయి. వాటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగా కొంచెం మిగతావి కూడా అలాగే చేస్తూ ఉండాలి. అలా రెడ్గా వచ్చే వరకు చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. వేడిగా ఈవినింగ్ స్నాక్స్ అండి, అటుకులతో చేసిన ఈవినింగ్ స్నాక్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇవి చాలా బాగుంటాయండి. మీకు కూడా మీ ఇంట్లో ఏం స్నాక్స్ అయినప్పుడు ఇది చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.